లంబోదరం పరమసుందరమేకదంతం రక్తాంతదీర్ఘనయనం పరమం పవిత్రం ఉజ్యద్దివాకరకరోజ్వలకాంతికాంతం విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. పరమపావనమైనటువంటి రామాయణ మహాకావ్యాన్ని ఇలా కథారూపంలో చెప్పుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు చెప్తూ ఆహ్వానం పలుకుతున్నాను. రామాయణం కాండలుగా విభజించబడటం మనకి తెలుసు. గత వారం మనం పూర్తి చేసుకునే నాటికి అయోధ్యకాండ చివరికి వచ్చాము అని చెప్పుకున్నాం. మనం రామాయణం ఆది కావ్యమైన ఎన్నెన్ని విశేషాలతో మహర్షి నింపాడో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన చేసిన అనేక చిత్రమైన అంశాల్లో ఒకటి, ప్రతి కాండని ముగించే ముందుగా తరువాతి కాండకి సంబంధించిన కొంత కథని కొద్దిగా ప్రస్తావన చేసి వదిలిపెడతాడు. అంటే ఒక లింక్ అందుతుంది మీకు. తరువాతి కాండలో ఏం చెప్పబోతున్నాడో ముందుగా సూచన చేస్తాడు. ఇది ఒక ప్రత్యేకమైన అంశం. మనం ఆ విషయాన్ని బాలకాండ చివరిలో చూసాం. నిజానికి సీతారాముల కళ్యాణం అయిపోయిన తర్వాత బాలకాండ చివరిలో పరశురాముడు రావటం, పరశురాముడి దగ్గర నుంచి ఆ ధనస్సుని తీసుకోవటం, ఇవంతా చెప్పేశాక అయోధ్యలోకి ప్రవేశిస్తారు వాళ్ళు. అక్కడితో ఆపేసి అయోధ్యకాండ ప్రారంభం చేయొచ్చు. కానీ మహర్షి అట్లా చేయలే, ఇంకొంచెం కొనసాగించాడు. యుధాజిత్తు రావటము, భరతుడిని శత్రుఘ్నుడిని నాతో పాటు పంపించమని అడగటము, వాళ్ళిద్దరిని తీసుకుని తన రాజ్యానికి వెళ్ళటం, అయోధ్యలో ఉన్న ప్రజలందరూ కూడా రామచంద్రమూర్తి యొక్క ఆ స్నేహాన్ని, సౌహార్దతని వాళ్ళంతా అనుభవించటం, ఆయన గురించి గొప్పగా చెప్పుకోవటం, ఈ విషయాలన్నీ ప్రస్తావన చేస్తాడు. సీతారాముడి అనురాగానికి సంబంధించిన విషయాలు కూడా కొన్ని ఉంటాయి అక్కడ. అంటే తరువాతి కాండలో, అయోధ్యకాండలో చెప్పబోయే విషయాన్ని కొంత ఇంకా అక్కడంటే పెట్టాడు. ఇప్పుడు అయోధ్యకాండ పూర్తి చేయవచ్చు. అయోధ్యకాండ ఎక్కడ ప్రారంభం అవ్వాలి? నిజానికి దశరథుడు శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకాన్ని సంకల్పం చేశాడు. అక్కడ ప్రారంభమైంది. ఎక్కడ పూర్తవచ్చు? భరతుడు పాదుకలు తీసుకుని ఆ జనస్థానానికి మన ఇక్కడికి అయోధ్య బయట ఉన్నటువంటి ఆ ప్రాంతానికి చేరి అక్కడే పాదుకల్ని పెట్టి తాను అక్కడే ఉంటూ రాజ్యాన్ని నిర్వహిస్తున్నాడు అనేటువంటి విషయంతో పూర్తి చేసి ఉండవచ్చు. కానీ అట్లా చేయలే. ఆ తర్వాత కొంచెం కొనసాగిస్తున్నాడు. ఈ కొనసాగింపులో ఒక అందమైన విషయం బయటపడింది మనకి. అది మనం గత వారం కొంత చెప్పుకున్నాం, సూచనగా మీకు అందించాను. రామచంద్రమూర్తి, సీతమ్మ, లక్ష్మణస్వామి ముగ్గురు కలిసి బయలుదేరి ఎక్కడికి వచ్చారు? అత్రి అనసూయ మహర్షుల యొక్క ఆశ్రమానికి వచ్చారు. ఈ విషయాన్ని చెప్పుకున్నాం. ఇక్కడ ఇది ప్రస్తావన చేసుకునే ముందు అయోధ్యకాండకి సంబంధించిన ఒక గొప్ప విశేషాన్ని మళ్ళీ మనం స్మరించాలి. రామాయణం చెప్పుకోవటంలో మనం ప్రధాన ప్రయోజనంగా ఏం పెట్టుకున్నాం? భారతీయ సనాతన ధర్మ వైభవాన్ని తెలుసుకోవాలి, దాని గురించిన కొంత విస్తారమైన చర్చ చేసుకుంటూ ఉండాలి. ఇది కదా మనం అనుకున్నాము. అందుకేగా మీరందరూ రామకథ వినడానికి వచ్చారు. కాబట్టి ఇక్కడ ఒక విశేషమైన అంశాన్ని కొద్దిగా గత వారం చెప్పున్నాను, ఇంకొంచెం పరిశీలన చేసి కథలోకి ప్రవేశిద్దాం. రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళే క్రమం నుంచి మొదలుపెట్టి అందరూ రాముడికి చెప్తూనే ఉన్నారు, నాయన వెళ్ళవద్దు, ఇదిగో ఈ రకంగా నువ్వు తండ్రి మాటని జవదాటినా ప్రమాదం లేదు, నువ్వు రాజ్యంలో ఉండటం అవసరము, ఇట్లా అనేక కారణాలు చెప్పారు. దేనికి రాముడు లొంగలేదు. లొంగలేదంటే ఆయన ఏదో ఉక్రోషంతోనో, కోపంతోనో, దబాయింపుతోనో ఏమి మాట్లాడలా. ఈరోజు మనం బయట చూస్తున్నాం, నా కోసం ఉద్యమించండి, నేను అరణ్యం నుంచి పోటీ చేసి గెలుస్తాను, ఇలాంటి వ్యవహారాలు ఏం చేయాల, ఏం అఘాయిత్యాలు లేవు. ప్రశాంతంగా సమస్యని ఎలా హ్యాండిల్ చేయాలో రామచంద్రమూర్తి మనకి చూపించాడు.
అయితే ఇది ఇలా కొనసాగి కొనసాగి రాముడు అరణ్యానికి చేరాక అయోధ్యవాసులు భరతుడితో కలిసి వెళ్ళిన వారంతా మళ్ళీ ఇదే ప్రార్థన చేశాక జాబాలి అన్న ఒక బ్రాహ్మణోత్తముడు రాముడితో వాదన చేశాడన్న విషయాన్ని మనం చర్చించుకున్నాం. ఇక్కడ ఒక కోణాన్ని మనం పరిశీలన చేయాలి. భారతీయ సమాజానికి ఒక లక్షణం ఉంది. ఏమిటది అంటే భిన్నమైన అభిప్రాయాల్ని కలిగి ఉండటాన్ని అంగీకరిస్తాం మనం. ఒకే విషయం పట్ల మీకు ఒక అభిప్రాయము, నాకు ఒక అభిప్రాయము ఉండవచ్చు. అయితే దాన్ని చర్చించి సత్యాన్ని తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నము నిత్యము జరిగేది దేశంలో. చర్చల పేరు మీద పెద్దలు కూర్చుని మాట్లాడుతూ ఉండటం, ఇది నాకు ఇలా అనిపిస్తోంది, మీరేమంటారు అని అడగటం. అందుకే పురాణాలన్నింటిలో కూడా మీరు ఎక్కడ చూడండి, ఒక మహర్షి కూర్చుని ఉన్నారు, వారి దగ్గరికి అనేక మంది మహర్షులు వెళ్ళి ఏదో ధర్మం గురించి అడిగారు, పూజల గురించి అడిగారు అని చెప్తూ ఉంటారు. వీటి వెనకాల రహస్యం ఏమిటి అంటే సత్యం తెలుసుకోవాలన్న తృష్ణ ఈ జాతికి సహజంగా ఉండేది. ఒకానొక సమయంలో ఒక విషయం పట్ల నా అభిప్రాయం ఇది, మీరేమంటారు అని పెద్దలను అడిగి తెలుసుకునే ఒకానొక సంస్కారం ఉండేది. అది జ్ఞాన తృష్ణకి సంకేతం. మనం చరిత్రలో పట్టుకోవాల్సినటువంటి ఒక గొప్ప సంఘటన ఏమిటంటే మండన మిశ్రుడితోటి శంకరాచార్య వారు చేసినటువంటి వాదన. శంకర్లు వెళ్ళారు, మండన మిశ్రుడి ముందు కూర్చున్నారు, ఇద్దరు వాదన మొదలుపెట్టారు. ఆ కథంతా ఇప్పుడు చెప్పుకునే సమయం లేదు, కానీ ఇక్కడ దాన్ని గుర్తు చేసుకోవటం అవసరం. ఎందుకంటే ఈరోజు మన సమాజం, మన జాతి కోల్పోయిన గొప్ప లక్షణాలు ఏంటంటే సత్యాన్వేషణ అనే ఒక స్వభావాన్ని కోల్పోయాం మనం. నా అభిప్రాయం నాదే, అవతల వ్యక్తికి చెప్తే కొంప మునుగుతుందేమో అని భయం. ఏమనుకుంటాడు, పర్మనెంట్గా నాతో రిలేషన్ వదిలేసుకోవచ్చేమో. ఇటువంటి స్థితికి చేరుకున్నాం ఈరోజు. ఎంతటి బాధాకరమైన స్థితి అది. సత్యనిష్ట పోయాక జ్ఞానతృష్ణకి అవకాశం ఎక్కడుంది సమాజంలో? జ్ఞానం ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సంఘటనలో ఒకవైపు మండన మిశ్రుడు కూర్చున్నాడు, శంకరులు అటువైపు కూర్చుని వాదన చేస్తున్నారు. ఎవరి ఆధ్వర్యంలో పెట్టుకున్నారు ఇది అంటే సాక్షాత్తు మండన మిశ్రుడి యొక్క శ్రీమతి ఉభయభారతి ఆవిడ్ని కూర్చోబెట్టి ఆవిడ ఎదురుకుండా వీరిద్దరూ వాదన చేశారు. వాదనలో ఓడిపోతే ఏం జరుగుతుంది? ఎవరు ఓడిపోతే వారు రెండో వారు చెప్పినట్టు చేయాలి. అంటే మండన మిశ్రుడు సన్యాసం తీసుకోవాల్సి వస్తుంది. అది అక్కడ పరిస్థితి. దానికి అంగీకరించి ఉభయభారతి తీర్పు చెప్పింది. ఇది ఈ సమాజం యొక్క జీవ లక్షణం. ఇట్లా ఉండేవాళ్ళం మనం. మాకు కూడా చిన్నప్పుడు తెలుసు, మా ఇంటి దగ్గర అనేక మంది వచ్చి మా నాన్నగారితో మాట్లాడుతూ ఉండేవారు. అటు కమ్యూనిస్టులు, అటు అనేక అంటే నాస్తికులు, ఇటువంటి వారు కూడా నాన్నగారితో కూర్చొని అనేక చర్చలు చేయడం తెలుసు మాకు. ఇది కొద్ది సంవత్సరాల వరకు మన జాతిలో ఉంది. ఒక విషయం పట్ల విస్తారంగా చర్చ చేసే స్వభావం ఉండేది. ఎందుకు ఇంతసేపు చెప్పుకుంటున్నామంటే దాన్ని నిలబెట్టుకున్నంత కాలమే నాకు అంగీకారం కాని లేదా నాకు అర్థం కాని ఒక వాదన అవతల వ్యక్తి చెప్తుంటే సావధానంగా వినే శక్తిని కోల్పోయిన జాతి సత్యాన్ని పట్టుకునే అవకాశమే లేదు. రామచంద్రమూర్తి ఆ పని చేయలేదు. తనని ప్రశ్నించిన అందరికీ సమాధానం చెప్తూనే వచ్చాడు. ఓపిగ్గా చెప్పాడు, దబాయింపు లేదు, ప్రశాంతంగా సమాధానం చెప్పాడు. అందరికీ వారి చేత ఒప్పించాడు. ఇది రామాయణంలో పట్టుకోవాల్సిన ఒక ప్రధానమైన బోధ అన్నా కనిపిస్తుంది. అట్లాగా రామచంద్రమూర్తి అరణ్యాల్లో తాను ఎందుకుంటున్నాడో, అటువంటి నిర్ణయం తాను ఎందుకు తీసుకున్నాడో అయోధ్యకాండ మనకి స్పష్టంగా చెప్తోంది. మన అన్ని సందేహాల్ని నివృత్తి చేసింది. అట్లా రామచంద్రమూర్తి అరణ్యాల్లో ఉన్నాడు. భరతుడు తన రాజ్యానికి తాను తిరిగి వచ్చాడు. రామచంద్రమూర్తి తిరిగి ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరటాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చెప్పుకున్నాం మనం. మహర్షులు వచ్చి చెప్పారు, నాయన నీకు శత్రువులు వచ్చారయ్యా, రాక్షసులకు నీవు ఇక్కడ ఉండడం నచ్చలా, అందుకని వారు నిన్ను లక్ష్యంగా పెట్టుకుని మా తపస్సుని చెడగొడుతున్నారు అని చెప్పి వారు వచ్చి అడిగారు. అడిగితే రామచంద్రమూర్తి అక్కడి నుంచి బయలుదేరాడు. ముగ్గురు కలిసి అక్కడి నుంచి అత్రి అనసూయల ఆశ్రమానికి చేరారు. ఇది అయోధ్యకాండ చివరలో వస్తున్న ఒకనొక అద్భుతమైనటువంటి సంఘటన. చాలా విశేషమైనటువంటి అంశం ఇక్కడ ప్రస్తావన చేయబడింది. అసలు ఎవరి అత్రి అనసూయ, వీరి గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే రామాయణం ప్రధానంగా మహర్షుల కథ. మహర్షుల గురించి మర్చిపోయిన జాతిగా మనం ఉండకూడదు. వారికి రుణపడున్నాం మనం.
అటువంటి జాతిగా మనం మహర్షుల యొక్క కథల్ని విస్తారంగా తెలుసుకోవాలి, పరిశీలించాలి, వారి స్వరూప స్వభావాల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇది చాలా ముఖ్యం. ఎవరి అత్రి అనసూయ అంటే వారి పేర్లే చెప్తున్నాయన్నారు. అత్రి అనసూయ, చూడండి ఎంత దివ్యంగా ఉన్నాయో పేర్లు. అత్రి అంటే మూడు లేనివాడు. త్రి అన్నది మన ఇంగ్లీష్ త్రీ కాదు, సంస్కృతం త్రి అంటే మూడు లేనివాడు. మూడు లేనివాడు అంటే ఏమిటి అర్థం? అంటే మనందరం మూడు ఉన్నవాళ్ళం. అంటే మనం అన్ని మూళ్లే, అన్ని మూడు మూళ్లే ఉన్నాయి. మనకి మూడు లక్షణాలు ఉన్నాయి, మనకి మూడు గుణాలు ఉన్నాయి, మూడు స్థితులు ఉన్నాయి. ఇట్లా సత్వరజ స్తమో గుణాలు, తర్వాత మనకుండేటువంటి దాని పేరు ఏమిటి, జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థలు, ఇట్లా అన్నింటినీ మూడు మూడుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్న జీవితాలు మనవి. మానవ జీవితం అంటే మూడింటి యొక్క కూడిక అని చెప్పుకోవచ్చు. ఇలాంటివి లేనివాడు ఆయన. అంటే వీటికి అతీతుడు. అంటే రాగద్వేషాలు మనకి ఏవైతే లిమిటేషన్స్గా పరిణమించాయో, ఏవి మనని ఈ జీవితం తాలూకు అసలు సిసలైన అర్థాన్ని తెలుసుకోకుండా చేస్తున్నాయో వాటిని లేనివాడు, వాటిని కలిగి ఉన్నవాడు అత్రి మహర్షి. అటువంటి వాడు ఆయన, మూడు లేనివాడు. మరి ఆతల్లో ఆవిడ అనసూయ. ఏమిటి అనసూయ అంటే? అసూయ లేనిది. అసూయ అంటే గుణేషు దోషావిష్కరణం అసూయ అంటున్నారు. అంటే ఒక గుణాన్ని దోషంగా చూసే స్వభావం, దీని పేరు అసూయట. ఇది కదా మనం అర్థం చేసుకోవాలి. అవతల వ్యక్తి మనకు తెలిసిన వారు, మిత్రుడో ఎవరో ఉన్నాడు, బంధువో, ఆయనలో ఒక సుగుణం ఉంది, కానీ మనకు అది దోషంగా కనిపిస్తోంది. ఇది సమాజంలో ఉన్న ఒక పెద్ద సమస్య కదా. దేన్ని మనం గుణమని మెచ్చుకోవాలో దానిని దోషంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అంటే మనలో అసూయ ఉంది అని అర్థం చేసుకోమంటున్నారు. ఇప్పుడు ఈవిడెవరు? ఈ తల్లి అనసూయ. అంటే గుణాన్ని దోషంగా చూసే స్వభావం లేని తల్లి. ఇది వీళ్ళిద్దరు, అత్రి అనసూయ. ఇటువంటి వారికి జన్మించిన వారు ఎవరు? సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి, పరమగురు స్వరూపం. అటువంటి దత్తాత్రేయుడు వీరికి జన్మించడంలో ఎంత ఆశ్చర్యమైన అంశాలు ఉంటాయి ఆలోచించిన కొద్ది. అంటే ఇక్కడ సూచనాప్రాయంగా మనం చెప్పుకునేది ఏంటంటే, పురాణ కథలు, మహర్షుల జీవితాలు అనేక తత్వాలని మనకు అందించేటువంటి రహస్యాలని వాటిలో పొందుపరుచుకుని ఉంటాయి. మనం జాగ్రత్తగా విప్ప తీసుకుని దాన్ని జాగ్రత్తగా స్టడీ చేస్తే అనేక గొప్ప అంశాలు మనకు అందుతాయి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్వభావం ఏమిటి అన్నది ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు వాల్మీకి మహర్షి అన్నారు పెద్దలు, గురుగారు స్వామివేదం వారు. ఎందుకన్నారు అంటే, ఒక్కసారి చూడండి దత్తుడు ఎలా ఉన్నాడు. ఒక్కసారి ఇప్పుడు నేను దత్తుడు అనగానే మీ మనసులో ఒక స్వరూపం మెదిలిందే. జాగ్రత్తగా గమనించండి. రామచంద్రమూర్తి అలాగే లేడు, ఇద్దరు ఒకేలా ఉంటారు. అందుకే ఇక్కడ ఒక చిత్రమైన మాట వాల్మీకి చెప్పాడు. ఏదో మనం ఊహిస్తున్నది కాదయ్యా, దీంట్లో స్పష్టంగా ఒక మాట అన్నాడు. రామచంద్రుడు అప్పటిదాకా అనేక మంది మహర్షుల ఆశ్రమాలకు వెళ్ళాడు, అనేక మంది మహర్షుల యొక్క ఆతిథ్యాలు స్వీకరించాడు, తర్వాత కూడా వెళ్ళబోతున్నాడు. కానీ ఎవరి దగ్గర చెప్పని ఒక చిత్రమైన మాట మహర్షి ఇక్కడ చెప్పాడు. రాముణ్ణి అత్రి మహర్షి పుత్రవత్ ప్రత్యపద్యత, పుత్రుడి వలె సంభావన చేశారట, పుత్రుడిలా చూశారు. అంటే ఎవరు ఆయన పుత్రుడు? అంతకుముందు ఎప్పుడో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి. ఎప్పటి కథ అది? యుగాల ముందు కథ. అప్పుడు జన్మించిన వాడు దత్తాత్రేయ స్వామి వారు. అటువంటి వాడిని ఇక్కడ గుర్తు తెస్తున్నారు. రాముడికి దత్తాత్రేయుడికి పోలిక ఉన్నది, ఇది రహస్యం అని చెప్పారు. రాముడు దత్తావతారం అంటున్నారు. ఎలా చెప్పగలమండి? ఇంకేమన్నా ఉందా? ఉంది. రాముడి యొక్క ఉపాసనని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే రామ మంత్రంలో ఏ బీజము ధ్వనిస్తోందో అదే దత్త మంత్రంలో కూడా ఉంటుంది. ఒకే బీజాక్షరం చేత సూచించబడ్డవారు ఇద్దరూ కూడా, అటు రామచంద్రమూర్తి ఇటు దత్తాత్రేయ స్వామి, ఇద్దరు గురుస్వరూపాలే. రాముణ్ణి గురువుగా భావిని చేయటం ఎంత దివ్యమైన అంశం అండి. అసలు గురువు అన్న ఒక్క మాట చాలండి మన జీవితానికి. గురువు యొక్క వైభవమే మొత్తము సనాతన ధర్మం అంతా, అంతకు మించి మరొకటి లేదు. మీకు దత్తాత్రేయ స్వామి వారికి దేంట్లో చెప్తారు మనకి, స్మర్తృగామి సనువతు అంటారు. అంటే కేవలం స్మరిస్తే అనుగ్రహించగలిగిన వాటి దత్తుడు. కేవలం మీరు స్మరించారు,
ఇప్పుడు అన్నాం కదా, దత్తుడిని స్మరించుకున్నాం కదా, అంతే ఆయన అనుగ్రహం దొరుకుతోంది. రామచంద్రమూర్తి మనం చెప్పారు, సకృదేవ ప్రపన్నాయ, చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఒక్కసారి స్మరిస్తే చాలు అనుగ్రహించే లక్షణం ఉన్నవాడు రామచంద్రమూర్తి. ఇద్దరు దగ్గరగా కనిపించడంలా ఇలా అనేక విశేషాలు చెప్తున్నారు పెద్దలు. ఎవరు దత్తుడిగా గురువుగా వచ్చాడో వాడే ఇప్పుడు రామచంద్రమూర్తిగా మనల్ని అనుగ్రహించడానికి వచ్చాడు. ఇది అర్థం చేసుకోమని చెప్తున్నారు. రామాయణాన్ని పరిశీలించేటువంటి అనేక విశేషాలని పెద్దలు ఎందరో మనకి చెప్తూ వచ్చారు. కాబట్టి రామాయణం సామాన్యమైన గ్రంథం కాదు. ఏదో ఊరికినే చదివితే కథ తెలుసుకుంటే చాలు చాలు, దాన్ని కూడా తక్కువ చేయడానికి లేదు. కానీ లోతులకు వెళ్ళిన కొద్దీ ఎన్నెన్ని రహస్యాలు ఉన్నాయో అత్రి అనసూయల చరిత్ర ఒక్కదాన్ని ఒక రోజంతా చెప్పుకోవచ్చు మనం. సామాన్యమైన వారు కాదండి. వారికి పుట్టిన పిల్లల సంతానంలో ఒకడు దత్తుడు. ఆ తరువాత జన్మించి ఆ తల్లి కనిపించదు, నా కడుపున పుట్టలేదే అని. మీకు దత్తుడి కథ తెలుసు కాబట్టి ఇంక దాని జోలికి వెళ్తాను నేను. ఆ తర్వాత వచ్చిన వాడు దూర్వాసో మహర్షి, మహాత్ముడు. వాళ్ళ పేర్లు చాలటండి, మనం స్మరిస్తే చాలట, ధన్యమైపోతాం. అటువంటి వాడు దూర్వాసుడు. ఆయన కథ ఎంత చిత్రంగా ఉంటుంది. సో ఇటువంటి అద్భుతమైనటువంటి అంశాలన్నీ కూడా మనకి మన సనాతన ధర్మంలో కనబడుతున్నాయి. కాబట్టి అత్రి మహర్షి రామచంద్రమూర్తిని పుత్రవత్ ప్రత్యపంచత, తన కొడుకులా సంభావన చేశాడు, ఆతిథ్యం ఇచ్చాడు. ఈలోగా అక్కడికి అత్రి మహర్షి భార్య అయినటువంటి అనసూయ, ఆ తల్లి అక్కడికి వచ్చింది. ఎంత పెద్ద ముత్తైదు ఆవిడ, తలంతా ముగ్గుబొట్లా ఉంది, శరీరం వంగిపోయింది, చూడటానికి ఒక దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తోంది ఆ తల్లి. ఆ తల్లి అక్కడికి వచ్చింది. రాగానే భార్యకి స్వాగతం చెప్పాడు మహర్షి అత్రి. చెప్పి భార్యని పరిచయం చేశాడు రామచంద్రమూర్తికి. నాయనా చూసావా, ఈ తల్లి సామాన్యురాలు అనుకున్నావా? పుణ్యాల పోగు, తపస్సుల యొక్క పూర్ణ స్వరూపం ఆ తల్లి అని చెప్తాడు అక్కడ. అది అనసూయాదేవి యొక్క శక్తి. ఎంత విశేషం చెప్పాడంటే, ఒకానొక సందర్భంలో దేవతలకి సాయం చేసిందయ్యా ఈ తల్లి. 10 రాత్రుల కాలాన్ని ఒక రాత్రిగా మార్చగలిగినంత తపస్సులున్నాయి ఆవిడికి అంటూ ఇట్లా ఆవిడని పరిచయం చేస్తాడు. తన భార్య యొక్క వైభవం ఏమిటో అత్రి చెప్పిన తీరు ఎంత అందంగా కనిపిస్తుందో అక్కడ. ఇది భారతీయ సంస్కృతి. ఆ తల్లి తపస్సులు చేసింది. ఆ తపస్సుల ఫలితంగా ఈ రోజు నేను ఇక్కడ ప్రశాంతంగా గడపగలుగుతున్నానన్న అర్థం వచ్చేలా మాట్లాడతాడు అత్రి. ఇది ఒక దివ్యమైన దంపతుల్ని స్మరించడం. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. మనకి మహాత్ములైనటువంటి పెద్దల్ని స్మరించే క్రమంలో ముందుగా దేవదంపతులను చెప్తారు. లక్ష్మీనారాయణాభ్యా నమః, వాణీ హిరణ్యగర్భాభ్యా నమః, శచీ పురంధరాభ్యా నమః, అరుంధతీ వశిష్ఠాభ్యా నమః అంటున్నప్పుడు అక్కడి నుంచి మహర్షుల యొక్క దంపతుల్ని స్మరించేటువంటి ఒక సంస్కారం మనలో ఉంది. ఇప్పుడు ఈ సందర్భంలో అత్రి అనసూయల్ని మనం స్మరిస్తున్నాం. వారు మనల్ని అనుగ్రహింతురుగాక. ఇప్పుడు అనసూయ తల్లి, ఆ తల్లి బయటకు వచ్చింది. వస్తే అత్రి మహర్షి చెప్పాడు, ఇదిగో సీతమ్మ, జనక మహారాజు గారి కూతురు, లోపలికి తీసుకెళ్ళన్నాడు. తీసుకెళ్ళగానే ఆవిడ అంత పెద్ద ముత్తైదువా సీతమ్మకి స్వాగతం చెప్పి లోపలికి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళి కూర్చోబెట్టిన తర్వాత కోడలకి అత్తగారు ఎంత చక్కగా చెప్తుందో అంత చక్కగా కొన్ని పాతివ్రత్య ధర్మాలను ఇక్కడ చెప్పింది. ఈ మాటలో ఎందుకు చెప్పుకున్నామంటే, కోడలికి అత్తగారు పాతివ్రత్య ధర్మాలు చెప్పడం ఇంతకు ముందు చూసాం. సీతమ్మకి కౌసల్యాదేవి చెప్పింది, అమ్మా భర్తతో వెళ్తున్నానన్నావు, చాలా సంతోషం, కానీ ఆలోచించుకో, భర్త ఎట్లాంటి స్థితిలో ఉన్నా గౌరవించవలసి ఉంటుంది. ఇటువంటి అందమైన విషయాలు చెప్తే అప్పుడు మనం విశ్వనాథ వారిని స్మరించాం, మీకు గుర్తుండే ఉంటుంది. సీతమ్మ చెప్పిన మాటలు ఎన్నిసార్లు చెప్పుకున్నా తనివి తీరదండి. విశ్వనాథ వారి మాటల్లో భార్యాభర్తల యొక్క సంబంధం గురించి సనాతన ధర్మం, భారతీయ ధర్మం చెప్పినంత అందంగా ప్రపంచంలో ఎవరూ చెప్పలేరు. సీతమ్మ చేత చెప్పించారు ఆయన. ఎంత బాగా చెప్పింది. ఆ తల్లి అంది, అమ్మా రామచంద్రమూర్తి అంటే నువ్వేమనుకుంటున్నావో, నేను ఆయన సూర్యుడైతే నేను వెలుగమ్మా, ఆయన బంగారు వీణ అయితే నేను దానికి తీగని, ఆయన ఒక పెద్ద సాల వృక్షమైతే నేను దాన్ని అల్లుకున్న తీగని,
ఇట్లా ఇట్లాంటి అందమైన మాటలతోటి తనకి రామచంద్రమూర్తికి ఉన్నటువంటి అద్భుతమైన సంబంధాన్ని సీతమ్మ చెప్పడం మనం గతంలో స్మరించాం. మళ్ళీ ఇప్పుడు చెప్పుకుంటున్నాం. సనాతన ధర్మము భారతీయమైనటువంటి కుటుంబ వ్యవస్థని కాపాడుగాక మనందరం ప్రార్థన చేయవలసిన అంశము. ఎందుకంటే కేవలం కుటుంబం అంటే ఏదో భార్యాభర్త ఇద్దరు పిల్లలు కాదండి. కుటుంబం అనేది ఒక వ్యవస్థ. ఒక జాతిని కాపాడేది కుటుంబం. మానవ సంబంధాలని అత్యంత చక్కగా నిర్వహించుకోవటానికి అవకాశం ఇచ్చే వ్యవస్థ పేరు కుటుంబం. అది సక్రమంగా సవ్యంగా ఆ వ్యవస్థ నిర్వహించబడుతున్నంత కాలము ధర్మం నిలబడుతుంది. ధర్మం అనుగుణంగా ధర్మాన్ని అనుసరిస్తూ బతకవలసిన వాళ్ళం మనందరం. ఇవాళ దానికి ఎందుకు లోపం వస్తోంది అంటే కుటుంబ వ్యవస్థలో లోపం వస్తోంది. కాబట్టి మనం ఈశ్వరుని ప్రార్థించాలని చెప్తున్నారు పెద్దలు. స్వామి ఈశ్వర, మా కుటుంబాలని కాపాడు, మా కుటుంబ వ్యవస్థని కాపాడు. ఇది మనం కోరుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగా సీతమ్మకి అనేక ధర్మాలు చెప్తే ఆవిడంది, సీతమ్మ చెప్పింది, అమ్మా నువ్వు నాకు చెప్పడం నాకు చాలా సంతోషం ఇస్తోంది, వీటి పట్ల నాకు నిష్ట ఉంది అని ఆ తల్లి చెప్పిన తర్వాత అనసూయ సంతోషించి సీతమ్మని ఒక వరం కోరుకో అమ్మ ఇస్తాను అందట. అంటే ఈవిడంది, మీరింతసేపు నాతో మాట్లాడారు, నాకు ఇన్ని ఆశీస్సులు ఇచ్చారు, ఇవి చాలు నాకు అంది సీతమ్మ. అది నిండుదనం. సీతమ్మ యొక్క నిండుదనం అలా ఉంటుంది. అది నచ్చింది. వెంటనే లోపల నుంచి ఆవిడ కొన్ని కానుకలు తీసుకొచ్చారు. దివ్యమైనటువంటి పూలమాలలు, వస్త్రాలు, అనేక ఆభరణాలు, అంగరాగాలు, ఇవన్నీ పట్టు తెప్పించింది లోపల నుంచి అనసూయ. తెచ్చి సీతమ్మకి వాటిని బహుమతిగా ఇచ్చింది. ఇచ్చి చెప్పిందమ్మా, ఇవి ధరించు. ఏమిటి వీటి విశేషము? ఇవి ధరిస్తే నీ భర్తకి నువ్వు పరమ సౌందర్యంతో ప్రకాశిస్తూ కనిపిస్తావు. ఇవి వడిదిపోవు, ఈ మాలలు వడిదిపోవు, ఈ వస్త్రాలకి మాయటం ఉండదు, ఈ ఆభరణాలకి కిలిమి పట్టడం ఉండదు. అద్భుతంగా నువ్వు వీటిని ధరించాలా ఉండగలుగుతావు రోజుల తరబడి. అటువంటి దివ్యమైనటువంటి కానుకలు నీకు ఇస్తున్నానని చెప్పింది. రామచంద్రమూర్తి సంతోషించి అంగీకరించాడు, తీసుకోమని చెప్పాడు. వాటన్నిటిని ధరించి కనిపించింది సీతమ్మ ఈ కాండలో మనకి. అటువంటి దివ్యమైన రూపాన్ని వాల్మీకి మనకు చూపించాడు. అది సీతమ్మ యొక్క అందం అంటే. సీతమ్మయ్య వారిద్దరూ నమస్కరించారు. అక్కడి నుంచి చిత్రంగా అక్కడ ఇంకొక చిన్న విషయం కూడా జరిగింది. సీతమ్మని అనసూయ ఒక మాట అడిగింది, అమ్మా నాకు ఏదైనా మంచి కథ చెప్పు అంది. ఏం కథ చెప్తావు? నేను చెప్తా చూడు. మీ వివాహం చాలా ఆశ్చర్యంగా జరిగిందట కదా, మీ ఆయన ఏదో బాణం విరగొట్టట, ఇవన్నీ ఉన్నాయి కదా, ఏదో ఒకసారి నాకు అది చెప్పు అని అడిగింది. అడిగితే అక్కడ సీతమ్మ తన కళ్యాణ గాథ మొత్తాన్ని చెప్పింది. చక్కగా ఎంత అందంగా చెప్పిందో. తన తండ్రికి తాను దొరకటం దగ్గర నుంచి మొదలుపెట్టి తన తండ్రి తనని ఎలా పెంచాడో చెప్పింది. తరువాత విశ్వామిత్ర మహర్షి రామచంద్రుడిని లక్ష్మణస్వామిని తీసుకురావటం, వారిని పరిచయం చేయటము, శివధనుర్భంగము, ఎంత సునాయాసంగా రామచంద్రమూర్తి ఆ ధనస్సుని భేదించాడో, అది చివరికి తన సోదరైనటువంటి ఊర్మిళని ఇచ్చి లక్ష్మణస్వామికి వివాహం చేయటం దాకా చాలా అందమైనటువంటి శ్లోకాలతో అక్కడ రామచంద్రమూర్తి సీతమ్మ చెప్పినటువంటి కథని వాల్మీకి మహర్షి మనకు అందిస్తాడు. అనసూయ అని చాలా సంతోషించింది. అలాగా అక్కడి నుంచి వారి యొక్క ఆశీస్సులు తీసుకుని రామచంద్రమూర్తి అక్కడి నుంచి బయలుదేరాడు. రామచంద్రమూర్తి బయలుదేరుతుంటే స్వామి చెప్పాడు, నాయన ఇక పైన వచ్చేదంతా దండకారణ్యం. అత్రి మహర్షి చెప్పాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏమరపాటుతో ఉండాలి, రాక్షసులు తిరుగుతూ ఉంటారు సుమా, జాగ్రత్త అని చెప్పాడు. మహర్షి యొక్క ఆశీస్సులు తీసుకుని రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు దండకారణ్యంలోకి ప్రవేశించారు అంటూ అయోధ్యకాండని పూర్తి చేశాడు మహర్షి. అట్లా మనం అరణ్యకాండలోకి ప్రవేశిస్తున్నాం. అరణ్యకాండ చాలా ఆశ్చర్యకరమైనటువంటి కాండంలో ఒకటి. ఏమిటి ఆశ్చర్యం ఇందులో? అసలు పేరే చిత్రం అండి. అరణ్యకాండ అని పెట్టాడు ఆయన. రామావతార ప్రయోజనానికి నాంది పలుకుతున్న కాండ అరణ్యకాండ. ఏమిటి అరణ్యకాండ అన్న పేరులో ఉన్న విశేషము అంటే దానికి అనేక అర్థాలు ఉన్నాయి. పెద్దలు నేను చెప్పిందే అర్థం కాదు. ఇందులో ఒకదాన్ని నేను స్మరించగలుగుతున్నాను. ఏమిటి అరణ్యం అంటే? అరణ్యము. అరణ్యం అంటే
రణ్యం అంటే రణంతో సాధించుకునేదాన్ని రణ్యం అంటారు. రణం అంటే తెలుసు, యుద్ధం మనకి. యుద్ధంతో సాధించుకునేది రణ్యము. ఏమిటా యుద్ధం? జీవితమే ఒక రణం, జీవితమే యుద్ధం. నిత్యము దేనికో దానికోసం పోరాడటము, దానికోసం ప్రయత్నం చేయటము, అనేక స్ట్రాటజీస్ వేయటము, దాంట్లో వెగులుపు ఓటమి, ఉన్నది దక్కటము దక్కకపోవటము, ఇదంతా రణమే కదా, మనకి పరిచయం ఉన్న సబ్జెక్టే కదా. సో మన జీవితమే ఒక రణం. అరణ్యం అంటే యుద్ధం అవసరం లేకుండా వచ్చే ఫలితం. అదిట అరణ్యం అంటే. యుద్ధం అక్కర్లేకుండా వచ్చే ఫలితం ఉంటుందా? ఎలా వస్తుంది అది అంటే, అది తపస్సుల వల్ల వచ్చే ఫలితము అని చెప్తున్నారు. చాలా చిత్రంగా లేదు? ఎక్కడి నుంచి ఎక్కడికి ముడిపెడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ అంటే, పెద్దలు ఎంత అందంగా చెప్పారంటే, నాకు అన్నింటినీ అన్నీ కావాలి 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 అనుకుంటే జీవితం, అది రణం. ఏమీ అక్కర్లేదు అనుకుంటే అరణ్యం. ఇంతే. భారతీయ సనాతన ధర్మం మాట్లాడిన మాట ఇదే. ఏమీ అక్కర్లేకుండా బతికే ఒక తత్వాన్ని మన ముందు ఉంచింది. అయితే ఇలాంటివన్నీ క్రమక్రమంగా దూరం అయిపోయిన కాలంలో ఉన్నాం కాబట్టి ఇవి చిత్రంగా నమ్మశక్యం కానట్టుగా కనబడొచ్చు కాక, కానీ వీటిలో చాలా లోతుంది. పేదరికాన్ని ప్రేమించిన దేశం భారతదేశం, పేదరికాన్ని వరించిన దేశం భారతదేశం, డబ్బక్కర్లేదని ధైర్యంగా బతకగలిగిన దేశం భారతదేశం. అటువంటి వారు భారతీయులు. నిజానికి అరణ్యం అంటే బ్రహ్మము అని కూడా అర్థం ఉందట. మనం చెప్తారు కదా, వనచారిణ అంటే బ్రహ్మమునందు చెరించువారు అని అర్థం. అరణ్యం అంటే బ్రహ్మము, నిత్యము బ్రహ్మము అందు చెరించువారు, తపస్సును చేసుకునేవారు, వారు మహర్షులు, వారు మునులు. అటువంటి వారి కథ, అటువంటి వారి యొక్క విషయం గురించి చెప్తున్నాను ఇందులో అంటున్నాడేమో వాల్మీకి మహర్షి. పరిశీలన చేద్దాము. ఎందుకంటే అటువంటి వారికి కష్టం వస్తే స్వామి దిగొస్తాడు. ఇది రహస్యం. రామచంద్రమూర్తి ఇందులో చెప్తున్న అనేక విషయాలు గమనించినట్టయితే తన నిష్ఠను తెలియజేస్తాడు. మహర్షులకు కష్టం వస్తే ఊరుకోను అని చెప్తాడు, వారిని కాపాడటం కోసం వస్తాడు. అయితే మన స్వభావంలో, మన ఆలోచనలో సినిమాలు చూసినటువంటి కథలు వచ్చిన ఇంప్రెషన్ వల్ల మహర్షులంటే గడ్డాలు పెంచుకుని అడవిలో ఉండేవాళ్ళు అనేటువంటి దృష్టి మనలో ఉన్నంత కాలం మన ధర్మం మనకు అర్థమైనట్టు కాదు. తపస్సులు అనేవి నిత్య జీవితంలో ఉంటూ సాగించుకునేవి. అవి ఒకానొక స్థితికి చేరాక ఏకాంతాన్ని కోరుకుంటారు సహజంగా. ఆ కాలానికి ఉన్న అరణ్యాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నారు. కాబట్టి తపస్సులంటే ఏమిటో మరచిపోయిన జాతిలో మన ధర్మం పట్ల మనం ఏం అర్థం చేసుకోగలుగుతాము? ఇవాళ అరణ్యకాండలో రామచంద్రమూర్తి చెప్పబోతున్నాడు మనకి మహర్షుల యొక్క గొప్పతనం ఏమిటి, వారి కోసం తాను ఎందుకు కష్టపడతాడు, ఎందుకు తాను దిగొస్తాడో చెప్తాడు. మనం ఇక్కడి నుంచి క్రమక్రమంగా ముందుకు వెళ్ళే క్రమంలో ఆశ్రమ ప్రాంగణాల యొక్క అందం గురించి చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. ఇక్కడ స్వచ్ఛంగా ఉన్నాయిటవి. అక్కడ మృగాలు పక్షులు అన్నీ కలిసి ప్రశాంతంగా జీవిస్తున్నాయట. యజ్ఞశాలలు, హోమధూమాలు, సమిధలు, దర్భాసనాలు, పవిత్ర జలాలతో నిండిన కలశాలు, వేదమంత్ర ఘోషలు, వారితో ప్రకాశిస్తున్న ప్రాంతానికి చేరారు వాళ్ళిద్దరు, వాళ్ళ ముగ్గురు. ఈ మాటలు వింటుంటేనే మనసు ఒక ఆనందంతో ప్రశాంతతతో నిండిపోతుందండి. అవి ఋషివాటికలంటే. అటువంటి దివ్యమైన వాతావరణాన్ని వాల్మీకి మహర్షి మనకు పరిచయం చేస్తున్నాడు ఇక్కడ. మహర్షులు ఉన్నారు అక్కడ. ఎలా ఉన్నారు? నారచీరలు ధరించారు, జింక చర్మాలు అవి కట్టుకున్నారు. కందమూల ఫలాలే వారికి ఆహారం. ఎలా ప్రకాశిస్తున్నారంటే కొంతమంది సూర్య భగవానులా ఉన్నారట, కొంతమంది అగ్నిహోత్రుల్లా ఉన్నారట. అటువంటి మహాత్ములు ఉన్నటువంటి ప్రాంతానికి చేరాడు రామచంద్రుడు. అక్కడ ఎంత గొప్పగా చెప్పాడంటే, రాముడు అక్కడికి చేరగానే సదృష్ట్వా రాఘవ శ్రీమాన్ అపశాశ్రమ మండలం అభ్యగచ్చన్ మహాతేజ విజయం కృత్వా మహద్ధను అన్నాడు. విజయం కృత్వా మహద్ధను. తన చేతిలో ఉన్నటువంటి ఆ మహాధనువుకి ఆ వింటి నారి ఉంటుంది కదా, అల్లెతాడు, దానిని వేరు చేసేసట స్వామి. ఎందుకని? మర్యాద పురుషోత్తముడు కదండి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలిసినవాడు ఆయన. వెళ్తోంది మహర్షుల దగ్గరికి. చేతిలో ధనస్సు యొక్క అవసరమేముంది?
కాబట్టి వారి దగ్గరికి ఆ ఆశ్రమ వాటికల్లో ప్రవేశించే క్షణాన రామచంద్రమూర్తి తన ధనస్సుకున్న ఆ అల్లెతాడుని తీసేసి దానికి చుట్టుకుని లోపలికి ప్రవేశిస్తున్నాడు. ఇంత అందంగా చెప్పాడు. మహర్షులంతా లోపలికి వస్తున్న వీళ్ళని చూశారు. ఎట్లా ఉన్నారు వీళ్ళు? అద్భుత సౌందర్యమూర్తులు. రామచంద్రుడు తక్కువవాడా, సీతమ్మ తక్కువదా, లక్ష్మణుడు తక్కువవాడా? అంత అందమైన స్వరూపాలతో లోపలికి వచ్చారు. వారిని చూసి ఆశ్చర్యపోయారు. వారు గబగబా లేచి మహర్షులంతా వచ్చి స్వాగతం చెప్పారు. రామా, నువ్వు సర్వలోక శరణ్యుడివయ్యా. ఎందుకంటే ఇప్పటిదాకా రామచంద్రమూర్తి అందరూ చూసిన తీరు వేరు, మహర్షుల యొక్క దృష్టికోణం వేరు. గుర్తుపట్టేశారు వాళ్ళు. వచ్చిన వాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని వారికి తెలీదా? ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి ఆ మాట వారికి ఇలా చెప్తున్నారు. రామచంద్ర, నువ్వు సర్వలోక శరణ్యుడివి. నీ దర్శనంతో ధన్యులమైపోయాం. మేము నీ రాజ్యంలో నివసిస్తున్నాం. నువ్వు మా రాజువి, మా రక్షకుడివి. రామా, మా తపస్సులు చేసుకునే క్రమంలో మా దగ్గరున్న శాపాయుధాలని పక్కన పెట్టేశామంటున్నారు వాళ్ళు. అంటే తపస్సులు చేస్తే శపించగలిగిన శక్తి వస్తుంది, శిక్షించగలిగిన శక్తి వస్తుంది. వాటిని పక్కన పెట్టేశామయ్యా మేము. క్రోధాన్ని వదిలిపెట్టేశాం. కాబట్టి మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత నీదే అని చెప్పారు వాళ్ళు. అని ఆయన్ని పూజించారు. రాముడు వారందరికీ అభయాన్ని ఇచ్చాడు. ఎంత గొప్పగా అంటాడంటే, ఒక్క తపస్సంపన్నుడు ఉంటేనే లోకం ఎంత క్షేమంగా ఉంటుందో. మీరందరూ ఇలా తపస్సులు చేస్తుంటే దీని ఫలితాన్ని చెప్పాలా? ఇది రాముడు చెప్తున్న మాట. మిమ్మల్ని కాపాడటం నా విధి అన్నాడు ఆయన. మీరు నన్ను ప్రాధేయపడకూడదు. మిమ్మల్ని కాపాడుకోవటం మా ధర్మం. రాజుగా నా ధర్మం అంటున్నాడు. ధర్మమూర్తి రామచంద్రమూర్తి. కాబట్టి ఇప్పుడు మనం చాలాసార్లు అనుకుంటాం, ఏమండి స్వామీజీలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వారందరూ సమాజంలోకి రావాలి, వారు ఏ ఉద్యమాలు చేయొచ్చు కదా అని. ఇవన్నీ తెలియని మాటలు. వారు బయటకు వచ్చి తిరిగి చేసే ప్రయోజనం కన్నా అక్కడ కూర్చుని వారు చేసేటువంటి ఆ చంద్రశేఖర అభిషేకము, ఉపాసన ఇలాంటివి ఉన్నాయి కదా. మహాత్ములు ముందు వచ్చినప్పుడు చూసాం మనం. వారు చేస్తున్న ఆ పూజల వల్ల మనకి ఫలితాలు దక్కుతున్నాయి. మనం క్షేమంగా ఉంటున్నాం. దేశం క్షేమంగా ఉందంటే మహాత్ములు పెద్దలు చేస్తున్న తపస్సులు. మా గురుగారు నిత్యము ఇక్కడ పూజలు చేయిస్తూ అదే సంకల్పాలు చేయిస్తారు బలభగణపతి దేవాలయంలో. సమాజం బాగుండాలి, దేశం బాగుండాలి, ఈశ్వరాయి ధర్మాన్ని కాపాడు అని వారు చేస్తున్న పూజల వల్ల మనం బాగున్నాం. ఉద్యమాలు చేయాలంటే మనం చేయాలి, అది మన కర్తవ్యం. వారిని రమ్మని అడగటం తప్పు. ఈ విషయమే రామాయణంలో మనకు రామచంద్రమూర్తి చెప్తున్నాడు. మీరు తపస్సులు చేస్తూ ఉంటే చాలు, సమాజం లోకం క్షేమంగా ఉంటుంది. అందువల్ల మిమ్మల్ని కాపాడుతాను నేను అని చెప్పాడు. అని చెప్పాక అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకి ఇంకొంచెం అరణ్యంలోకి వెళ్ళారు. ఇక్కడ మొట్టమొదట దండకారణ్యంలో రాముడి చేత శిక్షించబడ్డ రాక్షసుడు వస్తాడు. విరాధుడనేటువంటి రాక్షసుడు. వాడు భయంకరమైన స్వరూపం ఉన్నవాడు. వాడు వచ్చి ముందుగా వీళ్ళ ఎదురుపడి వాడి ముందు, ఇదేమిటి అడవుల్లో మీరు తిరుగుతున్నారేమిటి? మిమ్మల్ని మీరు చూస్తేనేమో ఋషివేషాల్లో ఉన్నారు, పక్కన స్త్రీ కనబడుతోంది అంటూ వాడు చిత్రమైన ధర్మాలు మాట్లాడాడు. ఇదేమన్నా న్యాయమా? ఇప్పుడు ఆ స్త్రీని నేను అపహరిస్తాను, మీరు ఎలా ఆపుతారో చూస్తానన్నాడు. అన్నాక సరే, వాడు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని పట్టుకుని పైకెత్తి పట్టుకుని పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఇక శిక్షించడం తప్ప మార్గం లేదని అర్థమైపోయింది. చంపితే గాని బాగుపడిన వాళ్ళ పేరు రాక్షసుడు. ఇది పెద్దలు చెప్తున్న విషయం. కాబట్టి లక్ష్మణస్వామి ఒక చేయి నరికేశాడు, రామచంద్రమూర్తి మరో చేయి నరికేశాడు. వాడు కింద పడ్డాడు. పడ్డ తర్వాత వాడికి బుద్ధి వచ్చింది. గుర్తించాడు, స్వామి నీ చేతిలో నాకు శాప విమోచనం అవుతుందని కుబేరుడు చెప్పాడయ్యా. నేను చేసిన ఒకానొక తప్పుకి శాపగ్రస్తుడిని ఇలా వచ్చాడు. నేను గంధర్వుణ్ణి, నా పేరు తుంబురుడు. అంటే తుంబురుడు అంటే మనకి తెలిసిన తుంబురుడు కాదు. గంధర్వుల్లో ఒక ఆయన పేరు తుంబురుడు. ఆయన చేసినటువంటి ఒక దోషానికి కుబేరుడు శాపాన్ని ఇచ్చాడు. ఆ శాపవశాత్తు నేను ఇలా అయ్యాను. నువ్వు వస్తావు, నీ చేతిలో నాకు శాప విమోచనం ఉంటుందని చెప్పారు. నన్ను ఇంకా ఈ శరీరం నుంచి విడిపించేయి, నన్ను పాతిపెట్టేమని కోరుకున్నాడు. రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి అతన్ని పెద్ద గొయ్యి తీసి అందులో పాతిపెట్టేశారు. అక్కడతోటి విరాధుడి కథ పూర్తయింది.
మొట్టమొదటి రాక్షస సంహారాన్ని పూర్తి చేశాడు స్వామి. అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ విరాటుడు రామచంద్రమూర్తికి ఒక మాట చెప్తాడు చివర్లో. రామచంద్ర, ఇక్కడి నుంచి కొద్ది దూరంలో శరభంగ మహర్షి ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన దర్శనం చేసుకో అని చెప్పాడు. చిత్రంగా అరణ్యంలో రామచంద్రమూర్తికి మహర్షుల ఆశ్రమాలకి ఎవరో ఒకరు దారి చెప్తూ ఉంటాడు. ఇది ఒక చిత్రంగా కనబడుతూ ఉంటుంది. అట్లా ఇక్కడ విరాటుడు చెప్పాడు, అక్కడ శరభంగ మహర్షి ఉంటాడు, ఆయన్ని కూడా అనుగ్రహించు నువ్వు అని చెప్పాడు. తర్వాత వాడు మరణించాడు. రామచంద్రమూర్తి అక్కడి నుంచి బయలుదేరి శరభంగ మహర్షి ఆశ్రమం వైపు వెళ్ళాడు. వెళ్ళి అద్భుతమైనటువంటి వాతావరణం అక్కడ దూరం నుంచి చూశాడు. చూస్తే ఇక్కడ ఒక చిత్రమైనటువంటి అంశం జరిగింది. శరభంగ మహర్షి ఆశ్రమం వైపు వెళుతుంటే రామచంద్రమూర్తి దూరంగా ఆగి ఉన్నటువంటి ఒక రథాన్ని గుర్తించాడు. అక్కడ ఒక రథం ఆగి ఉన్నది. వెంటనే లక్ష్మణుడితో అంటాడు, లక్ష్మణ, ఈ రథం చూసావా, చాలా చిత్రంగా ఉంది, ఎవరితో మహాత్ముడిది అయి ఉండాలి. ఆ గుర్రాల వంక చూడు, ఆకుపచ్చ రంగులో ఉన్న గుర్రాలవి. అంటే భూలోకానికి చెందిన వ్యవహారం కాదు ఇది. నాకు తెలిసి మహాత్ముడైన ఇంద్రుడు వచ్చి ఉంటాడేమో అని అనుకుంటున్నాను. నువ్వు మీ వదిన గారితో ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఆ వచ్చిన మహాత్ముడు ఎవరో ఏమిటో నేను చూసొస్తాను అని చెప్పాడు రాముడు. అని తను బయలుదేరాడు. లక్ష్మణుడు సీతమ్మ అక్కడ ఆగి ఉన్నారు. రాముడు ఆ ఆశ్రమం వైపు దూరంగా శరభంగ మహర్షి యొక్క ఆశ్రమం కనిపిస్తోంది. రాముడు అటు బయలుదేరిన క్షణంలో శరభంగ మహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి దేవేంద్రుడు, ఆయన నిజంగా దేవేంద్రుడు వచ్చాడు అక్కడికి. ఆయన రథంలోంచి దిగాడు. ఆయన కాళ్ళు భూమి మీద ఆందలా, అది కూడా రామచంద్రమూర్తి గుర్తించాడు. శరభంగ మహర్షి ఆశ్రమంలోకి దేవేంద్రుడు ప్రవేశించాడు. వెళ్ళి గబగబా శరభంగ మహర్షి దగ్గర నిలబడి రహస్యంగా ఇట్లా అన్నాడు, రాముడు వస్తున్నాడయ్యా, ఇటే వస్తున్నాడు. ఇప్పుడు ఆయన వచ్చి ఆయనకి నేను ఎదురుపడ్డాననుకో, నేను ఆయనతో మాట్లాడాలి. ఇప్పుడు అది కుదరదు, ఇది జరిగే పని కాదు. కాబట్టి నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. రామచంద్రమూర్తి ఇప్పుడు ఒక దీక్షలో ఉన్నాడు. అది పూర్తయిన తరువాత నేను ఆయన్ని దర్శనం చేసుకోవటం న్యాయం. ఇప్పుడు ఆయన చేయబోతున్న ఒక మహాకార్యానికి నేను అడ్డుపడకూడదు. ఆయన ఆ ఘనకార్యం నిర్వహించిన తర్వాత నేను ఆయన దర్శనం చేసుకుంటాను అని చెప్పి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంద్రుడు. మహర్షికి నమస్కరించాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి చేరుకున్నాడు రామచంద్రమూర్తి. వెనకాలే సీతమ్మ లక్ష్మణుడు కూడా వచ్చారు. రామచంద్రమూర్తి అడిగాడు, శరభంగ మహర్షి రాముడికి, సీతమ్మకి, లక్ష్మణస్వామికి స్వాగతం చెప్పాడు. లోపలికి పిలిచి కూర్చోబెట్టిన తర్వాత అక్కడ ఆయన అడిగాడు, ఎవరు వచ్చిన ఆయన అని అడిగట రాముడు. ఎవరిని? శరభంగుడిని. అప్పుడు శరభంగుడు చెప్పాడు, రామచంద్ర, ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన వాడు ఇంద్రుడు. ఇంద్రుడు ఏమన్నాడంటే, మహర్షి, మీ తపస్సును ఫలించేయి, అంతపాటు వచ్చేయండి. పైలోకాల్లో మీకోసం దేవతలందరూ ఎదురు చూస్తున్నారు. మీరు వచ్చేస్తే మీకు స్వాగతం చెప్పడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మాతో పాటు మీరు వచ్చేయండి అని చెప్పాడు. చెప్తే నేనన్నాను, ఎవరి కోసం నేను ఇంతకాలం తపస్సు చేస్తున్నానో ఆయన మానవ రూపం ధరించి నా ఎదురుకుండా రాబోతున్నాడయ్యా. ఆయన దర్శనం చేసుకుని వస్తాను నేను, నువ్వు బయలుదేరని చెప్పాను. ఇది రాముడు అంటే. అంతటి శరభంగ మహర్షి రాముడి దర్శనం కోసం నేను ఎదురు చూస్తున్నాను అంటేనే రాముడు మామూలు మనిషి కాదన్న సత్యం బయటపడుతోందిగా. రాముడు సామాన్యుడా? కానే కాదు. అటువంటి అనేక సందర్భాలలో మహర్షులు చెప్తున్న విషయాలు మనకి రాముడి యొక్క గొప్పతనాన్ని చెప్పకుండా చెప్తున్నాయి. అందువల్ల నిన్ను దర్శనం చేసుకోవటం కోసం ఆగి ఉన్నాను నేను. ఇప్పుడు నిన్ను దర్శించుకున్నాను కాబట్టి నా తపస్సులన్నీ నీకు ఇచ్చేస్తున్నాను, స్వీకరించు అని రామచంద్రమూర్తికి తపస్సులన్నీ ధారపోశాడు. రామచంద్రమూర్తి ఆ తపస్సులను స్వీకరించాడు. స్వీకరించిన తర్వాత శరభంగ మహర్షి రాముడికి దండం పెట్టి, నాయన, ఇక నాకు ఈ శరీరంతో పని లేదు. శరీరం నుంచి తనకి కావలసినప్పుడు కావలసినట్టుగా వెళ్ళిపోగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు మహర్షులు.
ఇది మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. మనం శరీరంలో బంధించబడి ఉంటాం. అందుకే మనకి శరీరం నుంచి బయటికి వెళ్ళటం అనేది కష్టమైన విషయం. మహర్షులు అలా కాదు. వారు ఒక ఎండిపోయిన కొబ్బరికాయలో కురిడి ఎలా ఉంటుందో అలా ఉంటారట. ఈ ఎగ్జాంపుల్, ఈ ఈ ఉదాహరణ పెద్దలు చెప్పిందే. వారికి శరీరంలో ఉంటారంతే. ఇంకా చెప్పాలంటే శరీరంలో ఉండటం వారికి కష్టం. ఎందుకంటే ఈ లిమిటేషన్కి లొంగి ఉండవలసి వస్తుంది. మహాత్ములు, గురువుల యొక్క స్థితి అదే. కాబట్టి నేను ఇంక బయలుదేరుతాను అని చెప్పాడు. హోమాగ్ని రగిల్చి తన శరీరాన్ని అందులో వేల్చాడు. ఒక దివ్యమైనటువంటి రూపంతో ఒక 15 ఏళ్ల పిల్లాళ్ళ బయటకు వచ్చాట. తెచ్చి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయాడు శరభంగ మహర్షి. చూస్తుండగా సీత లక్ష్మణస్వామి, రామచంద్రమూర్తి ముగ్గురు చూస్తున్నారు. ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మునీశ్వర్లు అందరూ వచ్చారు. రామాయణంలో ఇక్కడ ఒక ఒక గొప్ప విషయం చెప్తారు. ఎంతమంది మహర్షులు అక్కడ ఉన్నారో, ఎలాంటి వాళ్ళు ఉన్నారో చెప్తారు. వైఖానసులు, వాలఖిల్యులు, సంప్రక్షాళులు, మరీచిపులు, అశ్మకుట్టులు, ఇలా అనేక పేర్లతోటి సుమారుగా ఒక 20-21 రకాల మహర్షుల గురించి చెప్తాడు. అంటే వాళ్ళు కేవలం వాయువు మాత్రమే ఆహారంగా తీసుకునేవారు. ఒకరు వృక్షాల పైన ఉండి తపస్సులు చేసుకునేవారు. ఇంకోరు దర్భలు మాత్రమే పరుచుకుని కూర్చోవటం, దాన్నే ఆసనంగా చేసుకునేవారు. ఉపవాస దీక్షతో ఉండేవాళ్ళు. నిత్యము తడిబట్టలే కట్టుకుని సాధనలు చేసేవారు. ఇది భారతదేశంలో ఉన్న సాధకుల యొక్క జీవన విధానం. మనం అనేక క్షేత్రాలకు వెళ్తూ ఉంటాం. ఏదో హడావుడిగా వెళ్తాము, దర్శనం చేసుకుంటున్నాము, వచ్చేస్తున్నాం. కానీ పరిశీలన చేస్తే, కొద్దిపాటి పరిశీలనతో ఈ రోజుకి కూడా మహాత్ముల దర్శనం అవుతుందట మనకి. అలా ఉంటారు వాళ్ళు. అలా ఎందుకున్నారు, అలాంటి జీవితాన్ని ఎందుకు ఎంచుకున్నారు వాళ్ళు, తెలుసుకునే శక్తి మనకి ఎక్కడుంది? మనకంతా కంఫర్టు, ఇలా ఉండటమే సరి అయిన జీవితం అన్న దృష్టిలో ఉన్న మనకి భారతదేశం యొక్క తపస్సంపన్నుల యొక్క కథలు ఎప్పుడో దూరం అయిపోయాయి. సో అటువంటి దివ్యమైనటువంటి జీవితాలు గడుపుతున్న అనేక మంది యొక్క విశేషాలన్నీ అక్కడ మనకి చెప్పాడు వాల్మీకి మహర్షి. ఇట్లాంటి వారంతా వచ్చి అక్కడ రామచంద్రమూర్తికి దర్శనం చేసుకుని వారు అడుగుతారు, రామచంద్ర, ఇదిగో ఇన్ని రకాలుగా మేము ఇక్కడ తపస్సులు చేసుకుంటుంటే రాక్షసులు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారయ్యా. చూసావా, ఇక్కడ అక్కడ 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 నీకు మునుల యొక్క ఆ కళేబరాలు కనిపిస్తున్నాయి. వారిని సంహరించి ఆనందాన్ని పొందుతున్నారు. రాక్షసులంతా హింసిస్తున్నారు వాళ్ళని. నువ్వు మమ్మల్ని కాపాడాలి, నీవు తప్ప మాకు వేరే దిక్కు లేదు అంటూ నీ శరణుజొచ్చాము అన్నారు. అనగానే రామచంద్రమూర్తి కదిలిపోయాడు. మహాత్ములారా, మీరు నన్ను ప్రార్థించడం ఏమిటయ్యా? నన్ను ఆజ్ఞాపించాలి మీరు. నేను వచ్చిందే మిమ్మల్ని కాపాడటం కోసం. కాబట్టి ఇకపై మీకు అటువంటి కష్టం రాదు, రాక్షసుల బాధ నుంచి మిమ్మల్ని విడిపిస్తాను అని చెప్పి వారికి హామీ ఇచ్చాక అక్కడి నుంచి బయలుదేరి ముందుకు వచ్చాడు. తరువాత ఆశ్రమం సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమం. ఇదొక మరొక చిత్రమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అంశం. సుతీక్ష్ణుడు శరభంగ మహర్షిలాగే అద్భుతమైన తపస్సులు చేసినటువంటి వాడు. ఆయన దగ్గరికి రామచంద్రమూర్తి వెళ్ళాడు. వెళ్తే ఈసారి మళ్ళీ సుతీక్ష్ణుడి దగ్గర కూడా కథ ఇలాగే ఉంది. ఆయన అన్నాడు, రామచంద్ర, నువ్వు రావటానికి ముందు నన్ను రమ్మని అడుగుతున్నారు దేవతలు. అయితే నా దగ్గర తపస్సులు ఉన్నాయి కదా, అనేక లోకాలు ఉన్నాయి. ఇక్కడ చెప్పిన మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. నాకు అనేక దివ్యమైన లోకాలను సాధించుకున్నాను నేను. నా తపస్సులు నాకు ఇచ్చినవి. ఆ సమస్తమైన దివ్య లోకాలని నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు స్వీకరించు అన్నాడు ఆయన. అంటే ఇక్కడ కొంచెం పెద్దలు చాలా అద్భుతమైన విషయాలు కొన్ని చెప్పారు. ఆయన ఏమంటున్నాడు, నా దగ్గర చాలా లోకాలు ఉన్నాయ్యా, ఈ లోకాలన్నీ నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. అదేమిటి, లోకాలు వశంలో ఉండటం ఏమిటి, ఆ లోకాలని ఇచ్చేయటం ఏమిటి అంటే ఏమిటి చెప్తున్నాడు ఇక్కడ మనకి అంటే, పెద్దలు చేసిన వ్యాఖ్యానం చాలా అందంగా ఉంటుందండి. లోకం అంటే ఏమిటి అని అడిగారు. లోకం అంటే నువ్వు కాని బయటదంతా లోకమే. కేవలం మన దృష్టిలో ఉన్నది, మనం అనుభవించగలిగినది ఒకటే లోకమా? అనేక లోకాలు ఉన్నాయట. ఈ లోకాలన్నీ కూడా మనకు ఎలా అనుభవంలోకి వస్తున్నాయి? ఇది కొంచెం ఆలోచించేయమన్నారు. ఈ లోకమంతా మనకు ఎలా అనుభవానికి వస్తుందంటే, మన ఇంద్రియాల ద్వారా అనుభవానికి వస్తుంది. ఇంద్రియాలంటే కళ్ళు, చర్మము, ఇవన్నీ మనకు తెలుసు.
వీటి ద్వారా మొత్తం లోకాన్ని మనం అనుభవిస్తున్నాం. కళ్ళతో చూస్తున్నాము, నోటితో రుచి ద్వారా అనుభవిస్తున్నాము, స్పర్శ ద్వారా అనుభవిస్తున్నాము. ఇవన్నీ మనం మన ఇంద్రియాల ద్వారా అనుభవిస్తున్నాం. అయితే ఇంద్రియాలకి అనుభవింప చేసేంత శక్తి ఉందా అంటే లేదు. మనస్సు ఉంటేనే అనుభవము అని పెద్దలు చెప్తున్నారు. నీ మనస్సు అనేది ఒకటి ఉంది కాబట్టి అది ప్రతిదాన్ని అనుభవ రూపంలో నీకు అందిస్తోంది. కొంచెం చర్చ గంభీరంగా కనిపించినా దీనిని మనం వినటం అవసరం కాబట్టి మాట చెప్తున్నాను. అంటే మనస్సు మీద నియంత్రణే జీవితము. ఇది సనాతన ధర్మం మనకి చేస్తున్న బోధ. ఇవాళ మన సమస్య అంతా కూడా అదే. ఏమిటి మన సమస్య? మన మనస్సు మన మాట వినకపోవటం. మనస్సు మన వశంలో లేదు, మనం మన మనస్సు యొక్క వశంలో ఉన్నాం. ఎందుకని అంటే మనస్సు ద్వారా మనం అనుభవిస్తున్నవన్నీ మనస్సుని బాగా కదిపేసేవి. ఏది తినకూడదో అది తింటాము, ఏది వినకూడదో అది వింటాము, ఏది చూడకూడదో అది చూస్తాము, దేన్ని అనుభవించకూడదో దాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తాము. ఇలా ఇంద్రియాల ద్వారా మనం లోకాన్ని అనుభవిస్తున్నంత కాలము మనస్సు యొక్క కదలికని మనం ఆపలేము. ఇప్పుడు ఇక్కడ సుతీక్ష్ణ మహర్షి ఏమంటున్నాడు? రామచంద్ర, లోకాలు నా అధీనంలో ఉన్నాయి అంటున్నాడు. అంటే ఏమన్నట్టు? అంటే నా మనస్సు నా అధీనంలోకి వచ్చేసిందయ్యా. అదే తపస్సుల యొక్క ఫలితము. నా మనస్సు మీద నాకు అదుపు వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి మనస్సు మీద అదుపుని సాధించిన వాడు ఎక్కడ తిరిగితే ఏమిటి, దేన్ని చూస్తే ఏమిటి, దేనికి లొంగడు, దేనికి కదిలే ప్రసక్తి లేదు. పూర్తి స్వేచ్ఛతో లోకంలో తిరగగలిగిన సామర్థ్యాన్ని పొందుతాడు. అది మహర్షి అంటే. ఈ రహస్యము ఎవరో మహర్షుల కోసం చెప్పింది కాదు, మన అందరి కోసం చెప్పింది. నిత్య జీవితంలో ప్రపంచంలో తిరుగుతూ ఉంటాం మనం, అనేక విషయాలు చూస్తూ ఉంటాం. చూసిన ప్రతిదానికే స్పందించే ఒక లక్షణాన్ని పెట్టుకున్నాం. చిత్రం ఇది. ఎవరు చెప్పారు ఇలా ఉండమని? దేన్ని చూస్తే దాన్ని ఆస్వాదించి, దాన్ని అనుభవించి, దాంతో మమేకమయ్యేటువంటి లక్షణాన్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ రావటం పేరు సాధన. మనస్సుకు ఏదో పని పెట్టకపోతే అది మన మాట వినదు కాబట్టి దైవాన్ని ఆశ్రయించమని చెప్తున్నారు. కాబట్టి వాడు దైవము, పూజ, జపము ఇవన్నీ ఎందుకు వచ్చాయి? నీ మనస్సును నీ ఆధీనంలో ఉంచటానికి, లేదా నా మనస్సును నా ఆధీనంలో ఉంచటానికి. అంతే. మనస్సు మీద అదుపు వచ్చిందా దాని యొక్క కదలిక తగ్గిపోతుంది. దాని కదలిక తగ్గటం కోసం ఎన్నెన్ని విషయాలు చెప్పారో. ఇందాక మనం ఆశ్రమం యొక్క ఆ చిత్రాన్ని ఒకసారి ఊహించాము. అక్కడ ఎంత దివ్యమైన దర్శనాలు ఉన్నాయి, అనేక దృశ్యాలు కనిపించాయని చెప్పుకున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే ఇవన్నీ మన మనస్సు మీద ప్రభావం చూపించి మనస్సు యొక్క కదలికను తగ్గించేస్తాయి. క్రమంగా మనస్సు యొక్క కదలికను తగ్గించుకోవటమే ఆనందము. అటువంటి ఆనందాన్ని నిత్యం అనుభవించటం కోసం పుట్టాం మనం. మీరు కావాలంటే చూడండి, సోషల్ మీడియాని నేను కట్ చేసేసాను అనుకుంటారు మనలో కొంతమంది. నేను ఒక వారం రోజుల పాటు ఏదో సోషల్ మీడియా వైపు వెళ్ళదండి, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ఏదో అంటారు కదా, ఒక 10 రోజులు వదిలేశాడు. ఎంత శాంతిగా ఉందో అంట. మరి ఒకసారి ఇది మనకు పరిచయం అయ్యాక దాన్ని వదులుకోవాలా? నిత్యము శాంతంగా ఉండే ఒక స్థితిని కోరుకోవాలిగా. ఆ సందేశాన్ని మహర్షి మనకి ఇక్కడ చెప్తున్నాడు. నాకు లోకాలన్నీ స్వాధీనం అయిపోయాయి అంటే నా మనస్సు కదలటం లేదయ్యా, ఇప్పుడు ఇవి నీకు ఇచ్చేస్తానంటున్నాడు ఆయన. అదేమిటి అంటే ఇవన్నీ ఎవరివి? ఆయనవే. ఎదురుకుండా రూపం తీసుకొచ్చిన శ్రీ మహావిష్ణువు ఆయనకి ఇచ్చేయటమే న్యాయము. అందుకనే మనం అన్ని పూజలు చేశాక ఏమంటాము? సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. అంటే నేను అనుభవించే ప్రతిదీ ఈశ్వరుడికి ఇచ్చేయటం పేరే టెక్నిక్. అదే టెక్నిక్. ఎప్పుడైతే ఇలాంటివి చిన్న చిన్న సాధనలు మొదలు పెట్టామో, ఈశ్వర ఏది నాకు దొరికినా అది నువ్వు ఇచ్చిందయ్యా అంటే అది పదార్థ స్వభావాన్ని కోల్పోయి ప్రసాదంగా మారిపోతుందని చెప్తున్నారు పెద్దలు. ప్రసాదం మనల్ని ఆనంద స్థితికి చేరుస్తుంది, పదార్థమో కొంప ముంచుతుంది. నువ్వు ప్రపంచాన్ని పదార్థంగా ఎంజాయ్ చేస్తున్నంత కాలము, ప్రపంచమే పదార్థమని అనుకున్నంత కాలము ఇది మనం ఏడిపిస్తూనే ఉంటుంది.
దీని నుంచి బయటపడే మార్గం ఏమిటి? ఇది ప్రసాదం అర్థం చేసుకోవటం. ఎట్లా చేయాలి? ఇప్పుడే మహర్షి చెప్పాడు, మనస్సు మీద అదుపు సాధించు. ఇది ఒక రోజులో దొరికేది కాదు. క్రమక్రమంగా మనస్సు మీద అదుపు కనుక దొరికిందా, మనస్సు యొక్క కదలిక కొద్దిగా తగ్గినా, కొద్దిపాటి తగ్గినా ఆనందం అనుభవంలోకి రావటం మొదలైపోతుంది. ఇది దృష్టిలో పెట్టుకోమని చెప్పటం కోసం ఇంతటి కథ మనకి మహర్షి చెప్పారని పెద్దలు చెప్తున్నారు. సనాతన ధర్మం యొక్క వైభవం ఇది. ఇదంతా సైంటిఫిక్ కదండి, ఇదంతా సైన్స్ కదూ. కాబట్టి రామాయణం కథ వింటున్నామా, ఒక సైన్స్ లెక్చర్, ఒక సైకాలజీ పాఠం విన్నామా? ఇది మనం తెలుసుకోవాల్సింది. అందుకని మనం పిల్లల్ని కూడా దీనికి వినిపించమని చెప్పడానికి కారణం. పెద్దలు పదే పదే రామాయణం చదువు అని ఎందుకన్నారంటే, ఇవన్నీ సైకాలజీ పాఠాలయ్యా. మనస్సు యొక్క కదలిక తగ్గించి చూడు, ఆనందం అనుభవంలోకి వస్తుందని చెప్పు. ఇంతే. ఈ విషయాలు చెప్పటం పేరు సనాతన ధర్మం. అందుకనేది గొప్పదైంది. కాబట్టి దీనికి రాముడు ఏం చెప్పాడు? ఆయన అన్ని నీకు ఇస్తాననగానే రాముడు ఇక్కడ బయటపడటానికి లేదు. కాబట్టి ఆయన ధర్మగర్భంగా ఒక మాట అన్నాడు, ఈ లోకాలన్నీ నేను సంపాదించుకోగలనయ్యా, ఇవన్నీ నా ఆధీనంలో ఉన్నాయి అన్న మాట చెప్పకుండా అన్నాడు. ఎందుకంటే రామావతారంలో ఆ మాట అనలేడుగా ఆయన. కాబట్టి ఏమన్నాడు? నేను సంపాదించుకోగలను, నేను నారాయణుని అని చెప్పేస్తాడా? కుదరదు కదా. అందుకని నేను సంపాదించుకుంటానులే, నాకు ఇవి అక్కర్లేదు, నువ్వు హాయిగా చక్కగా నువ్వు తీసుకున్న తపస్సులన్నీ పండాయి, ఈ మహర్షులు ఈ ధర్మాలు ఇవన్నీ చూసుకుంటాను నేను, నీకేం బెంగలేదు, హాయిగా వెళ్ళరా అన్నట్టుగా చెప్పు. కాబట్టి సుతేషుడు చాలా సంతోషించాడు. సంతోషించి నమస్కరించి, రామచంద్ర నాకు అర్థమైందయ్యా, నువ్వెవరో తెలిసిపోయింది, నాకు నీ రహస్యం ఏంటో తెలిసిపోయింది అన్నాడు. సుతీషుడికి నమస్కరించి రామచంద్రమూర్తి బయలుదేరాడు. బయలుదేరితే ఇక్కడ సీతమ్మ ఒక అందమైన ప్రశ్న అడిగింది రాముడిని. ఆవిడంది, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత, ఇప్పటికే వీళ్ళందరూ వచ్చారు, అడిగారు, వీళ్ళందరి మాటలు వింది, జరిగిన విషయం అంతా చూసింది ఆవిడ రామచంద్రమూర్తితో ప్రశ్న అడిగింది. ఏమంది ఆవిడ? హరిపుత్ర, ఈ లోకంలో 3 వ్యసనాలు ఉంటాయట. 3 రకాలైనటువంటి వ్యసనాలు ఉంటాయి. మొట్టమొదటిది అబద్ధం చెప్పడం. అని దేనికైనా వెంటనే అబద్ధం చెప్పడం, ఇది వ్యసనం, దీన్ని వదులుచుకోవాలి మనం. రెండవది పరస్త్రీ వ్యామోహం, చాలా చాలా ప్రమాదము. రామాయణం అంతా దాని మీదే చెప్తున్నారు, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు, ఇది జాగ్రత్త పడాలి. మూడవది హింసా ప్రవృత్తి, అంటే అవతల వ్యక్తిని, ప్రాణిని హింసించటం. అది ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు. ఏదో ఒక మాట అనటము, మనసు గుచ్చుకునేలా, నొచ్చుకునేలా మాట్లాడటము, ఇది హింసా ప్రవృత్తి. ఈ 3 వ్యసనాలు చాలా ప్రమాదం సుమా. ఎవరు చెప్తున్నారు? సీతమ్మ రామచంద్రమూర్తితో చెప్తోంది. ఈ 3 వ్యసనాలు లోకంలో ఉంటాయా? మీకు ఈ మొదటి 2 వ్యసనాలు లేవు. అబద్ధం చెప్పటము, మీరు అసత్యం పలకరు, అసలు పరస్త్రీ వ్యామోహం ప్రసక్తే లేదు. అయితే ఇప్పుడు 3వ వ్యసనం గురించి ఆలోచించాల్సి వస్తోంది. ఏమిటంటారా? ఇక్కడ అడవుల్లో వారి మానాన్న వారు బతుకుతున్న జీవులు రాక్షసులు. వాళ్ళేదో జాతి రాక్షసులు అక్కడ బతుకుతున్నారు. వాళ్ళ ఆహారం వాళ్ళు తెచ్చి వాళ్ళేదో పడుతున్నారు. మీకు వాళ్ళతో వైరమేం లేదు. మీరేమో ఇప్పుడు వారిని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశారు అన్నాడుగా ఇందాక, కాపాడుతానని చెప్పి. ఎందుకండి ఈ వ్యసనానికి అలవాటు పడుతున్నారు మీరు అని అడిగింది. ఇది ఒక అద్భుతమైన చర్చ, ఒక డిస్కషన్. మనకు కూడా వస్తుంటాయి ఇలాంటి సందేహాలు. సీతమ్మ అడిగింది మన తరపున. అంటే రాముడు అద్భుతమైన సమాధానం చెప్పాడు. ఇవాళ మనం అనేక చర్చలకు సంబంధించిన టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం. ఎందుచేతనంటే ఆలోచించటం అన్నదే మనల్ని చేయమంటోంది మన ధర్మం. మనకి వేరే పనేమి చెప్పలా. మన ధర్మం ఏం చెప్పింది? ఆలోచించు. అయితే ఆలోచనకి ఆధారము శాస్త్రము, ధర్మము. మన తెలివితేటలతో ఆలోచిస్తే కొమ్ము ముడుగుతుంది. కాబట్టి ధర్మం ఏం చెప్పింది, వేదం ఏం చెప్పింది, శాస్త్రాలు ఏం చెప్పాయి, ఇవి తెలుసుకుని దాని ప్రకారం మన ఆలోచన సాగుతూ ఉండటమే మనకి సర్వదా శ్రీరామరక్ష. ఇక్కడ ఆయన అంటున్నాడు, సీత మంచి ప్రశ్న వేశావు. అయితే ఈ లోకంలో 4 రకాల ప్రజలు ఉంటారు. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 4 రకాల ప్రజలు ఉంటారు. ప్రతి మనిషికి కూడా అవసరమైన విషయాలు ఎన్ని అంటే 4 అని చెప్తున్నారు. మన శాస్త్రం చెప్తోంది. 4 ప్రతి వ్యక్తి సాధించుకోవాలి.
వాటిని పురుషార్థాలని పిలుస్తున్నాం. ఒక పేరు పెట్టాం మనం, పురుషార్థం అన్నాం. పురుషార్థం అంటే నువ్వు సంపాదించుకోవాల్సింది, ఈ జీవితంలో నువ్వు పొందవలసినవి 4. ఏమిటవి? ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ 4టిని సాధించుకోవటానికి జీవితాన్ని వాడుకో అని చెప్పాడు. ధర్మము, అర్థము, కామము, మోక్షం. అయితే ప్రజల్లో వాళ్ళ స్వభావరీత్యా ఒక్కొక్కడు ఒక్కొక్క కేటగిరీకి చెంది ఉంటారు. స్వభావరీత్యా లోకంలో ధర్మం సంపాదించి ధర్మ మార్గంలో ఉంచే వ్యవస్థల్ని కొంతమంది నడుపుతూ ఉంటారు. ఎందుకంటే ధర్మం అనేది అవి మనం నిర్వహించుకోగలగాలంటే సమాజం సహకారం అవసరం. కాబట్టి దాన్ని నడిపేటువంటి స్వభావం కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే అర్థానికి సంబంధించిన విశేషాలు కొద్దిమంది చేతిలో ఉంటాయి, ఆ వ్యవస్థలు కొద్దిమంది చేతిలో ఉంటాయి. కామము అంటే కోరికలు, వీటికి సంబంధించిన మన వస్తువులు, తయారీలు, అనేక విషయాలను కనిపెట్టడము, ఇవన్నీ కొంతమంది చేతిలో ఉంటాయి. కామానికి సంబంధించిన విశేషాలంతా ఆ వ్యవస్థలన్నీ కొద్దిమంది చేతిలో ఉంటాయి. ఇక మోక్షం అన్నది ఒకటి ఉంది. ఇంత చేసి చివరికి ఇక్కడే ఉండిపోతే ఉపయోగం లేదు. కాబట్టి ఈ జీవితం నుంచి బయటపడిపోయే ఒక టెక్నిక్, దానికోసం సాధన, దానికి వ్యవస్థ, దాని నిర్వహణ చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే మోక్షానికి సంబంధించిన విశేషాలు కొద్దిమంది దగ్గర ఉన్నాయి. ఇవి ఎవరిచ్చారు? వాళ్ళ స్వభావాల రీత్యా వాళ్ళు తెచ్చుకున్నారు. కాబట్టి ధర్మం అన్నది క్షత్రియుల బాధ్యత. అంటే ఉదాహరణకి ధర్మం అంటే ఏమిటి అంటే, ధర్మం అంటే రూల్స్ అని అర్థం చేసుకోవచ్చు మనం. అంటే ఏది చేయాలి, ఏది చేయకూడదు, వీటిని నిర్వహించే శక్తి కొద్దిమంది దగ్గరే ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, ధర్మం పాటించాలంటే 2 ఉండాలి. రిస్క్ రివార్డ్ అంటాం కదా, రిస్క్ ఉండాలి. రిస్క్ అంటే ఏమిటి? తప్పు చేస్తే పనిష్మెంట్ ఉండాలి, మంచి చేస్తే రివార్డ్ ఉండాలి. ఇది ఉండాలి, ఇది నడవాలి. దీనిని నిర్వహించేటువంటి వర్గం వాళ్ళు క్షత్రియులు. వాళ్ళు రాజరిక వ్యవస్థలో ఉండి దీన్ని జాగ్రత్తగా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మిగతా 3 వర్గాల పనులు సరిగ్గా జరగటానికి అడ్డుపడే వాళ్ళని సెట్ చేసే పుచ్చి మాది క్షత్రియులు. ఇప్పుడు మనకు అర్థమైపోయిందిగా రాముడు ఎందుకు క్షత్రియుడిగా వచ్చాడు. ధర్మం తప్పిన వాళ్ళ తోలు తీసేస్తానని చెప్పడానికి వచ్చాడు. మనం అది హిస్టరీలో చూసాం. రామ్లల్లా ప్రతిష్ట ముందు వరకు జరిగిన కథలన్నింటిలో ఎవరికి ఎలాంటి శిక్షలు పడ్డాయో చూసాం మనం. ఈ రోజుకి రాముడి యొక్క రాజ్యంలో మనం అందరం ఉన్నాం. అది మనం గర్వించవలసిన విషయం. కాబట్టి ఇప్పుడు నా పని ఏమిటి? ధర్మాన్ని నిలబెట్టడం. అది నా ధర్మము. కాబట్టి నా ధర్మాన్ని నేను విస్మరించమని చెప్పద్దు నువ్వు అసలు. ఎంత బ్యూటిఫుల్గా చెప్పాడు ఒకటే మాట వాల్మీకి ఇక్కడ. అప్యహం జీవితం జహ్యం త్వాం వా సీతే సలక్ష్మణాం నతు ప్రతిజ్ఞాం సంశుచ్య బ్రాహ్మణేభ్యో విశేషత. నేను ఈ ధర్మాన్ని నిర్వహించటంలో నేను చేసిన ప్రతిజ్ఞ ఉంది, దానికి అడ్డొస్తే నిన్ను వదిలిపెట్టేస్తా, లక్ష్మణుని కూడా వదిలిపెట్టేస్తా. ఎంత మాట చెప్పాడు స్వామి. అంటే ఏమంటున్నాడు? ధర్మాన్ని కాపాడతా నేను అనటంలో నాకున్న నిష్ట ఏమిటో అర్థం చేసుకోండి అని చెప్తున్నాడు. అయితే మరి ప్రపంచంలో ఇంత కష్టం ఎందుకు వస్తోందండి అంటే, ధర్మం అంటే ఏమిటో తెలియని జాతి. నాకు నచ్చిన దాన్ని ధర్మం అంటున్నానా, ధర్మం ఏమిటో తెలుసుకుని మాట్లాడుతున్నానా? ఈ వివేకము, ఈ విచక్షణ కోల్పోయిన జాతి ఉంది. పెద్దలు ఎంత గొప్పగా చెప్పారంటే, అశోక చక్రవర్తి ఉదాహరణ. చేసిన దుర్మార్గాలన్నీ చేసి బౌద్ధాన్ని ఆశ్రయించాడు, క్షత్రియ ధర్మాన్ని వదిలిపెట్టి. అక్కడితోటి పతనం ప్రారంభమైంది భారతీయ సమాజానికి. ఇది వినటానికి మీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు, కానీ సనాతన భారతీయ ధర్మము ఎంత నిశితంగా ఒక విషయాన్ని మన ముందు ఉంచుతుందంటే, క్షత్రియ ధర్మము సరిగ్గా నిలబడ్డంతకాలం ఈ జాతి బాగుంది. మన ధర్మాలు మనం హాయిగా చేసుకోగలిగాం, మన జీవితాలన్నీ హాయిగా సాగినాయి. ఇది భారతదేశం యొక్క చరిత్రను తెలుసుకోవటం. చరిత్ర అంటే రీసెంట్ పాస్ట్ కాదు, రిమోట్ పాస్ట్. మన యొక్క పురాతన కాలం నాటి జీవన వ్యవస్థ విధానము తెలుసుకుంటే ఎంత సేఫ్గా ఉండేవాళ్ళము మనకు తెలిసి వస్తుంది. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, నన్ను ప్రతిజ్ఞాం సంశుచ్య, చేసిన ప్రతిజ్ఞ వదిలిపెట్టాను. ఏమిటి నా ప్రతిజ్ఞ? ధర్మాన్ని కాపాడుతాను. ఈ మాట చెప్తున్నాడు రామచంద్రమూర్తి. కాబట్టి భారతీయ ధర్మంలో ధర్మానికి పెద్దపీట వేశారు.
ధర్మముకే పెద్దపీట అనగానే రామచంద్రమూర్తి లాంటి దైవం లేడని చెప్తున్నారు. అంటే ఏం చెప్తున్నారు? నిత్య జీవితంలో ఈశ్వరా నేను ధర్మంగా ఉండేలా చూడు, ధర్మమే నా మనసుకు తోచేలా చూడు, అధర్మం ఎందుకు చేయాలి? ఎందుకంటే మనకి తెలిసిన రహస్యం ఒకటే, నేను అధర్మం చేస్తే నేను అనుభవించాలి, ఇంకొకరు అనుభవించరు. ఎందుకు ఇటువంటి స్థితి ఇస్తావు నాకు, నన్ను కాపాడు అని అడిగితే రామచంద్రమూర్తి అనుగ్రహిస్తాడు. ఇది రామాయణం మనకి చెప్తున్న ప్రధానమైనటువంటి బోధ. కాబట్టి అరణ్యకాండ ప్రారంభం నుంచి రామచంద్రమూర్తి మాట్లాడుతున్న మాటలు, మహర్షుల దగ్గరికి వెళ్ళటము, రాక్షస సంహారము, ఇవన్నీ ధర్మాన్ని నిలబెట్టే క్రమంలో మనకి అనేక గొప్ప విషయాల్ని బోధిస్తూ వస్తున్నాయి. ఇందాక మనం చెప్పుకున్న సుతీక్ష్ణుడితో రామచంద్రమూర్తి చెప్పిన విషయాలు, సీతమ్మకి చెప్పిన విషయాలు, ఇవన్నీ మనకి దేని గురించి చెప్తున్నాయి? మన జీవితాన్ని హాయిగా గడుపుకోమని చెప్తున్నాయి. హాయిగా జీవించటం కోసం వచ్చిన వాళ్ళం మనం అని చెప్తున్నాయి. మరి మన జీవితాలు ఆనందంగా ఎందుకు లేవు? ధర్మంగా ఉండటం లేదేమో, అది చూసుకోవాలి. రాముణ్ణి ఆశ్రయించటం అంటే ధర్మంగా ఉండాలని కోరుకోవటం. అప్పుడు రామరక్ష లభిస్తుంది. అటువంటి దివ్యమైనటువంటి బోధని రామాయణం మనకి అనేక కథల రూపంలో చెప్పుకుంటూ వస్తోంది. కాబట్టి ఇవాళ సీతమ్మతో చెప్పినటువంటి ఈ మాట మనందరికీ రామచంద్రమూర్తి ఇస్తున్న రక్షగా భావిద్దాము. కథాక్రమంలో అరణ్యకాండలో ఇంకా ఇంకా అనేక విశేషాలతోటి మనకి రామాయణం, రాముడి యొక్క ఆయనము ప్రయాణము నడుస్తూ ముందుకు సాగుతుంది. వచ్చే వారం మరిన్ని అందమైన విషయాల్ని, మరిన్ని రామాయణ రహస్యాల్ని చర్చించే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి, నమస్కారం.